ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం చివరి శ్లోకం 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, ఏవం ఉక్త్వా అర్జునః ఏవం ఉక్త్వా, అర్జునుడు ఈ రకంగా చెబుతూ ఏంటి, యుద్ధంలో వీళ్ళందరినీ నేను సంహరించినట్లయితే గనక వర్ణ సంకరం అనే స్త్రీలంతా కూడా చెడిపోయిన వాళ్ళు అవుతారు. అప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం వలన కుల దోషం అనేటువంటి కులం నశించిపోతుంది. కులం నశించిపోతే కుల ధర్మాలు నశించిపోతాయి. ఇదంతా కూడాను ఈ రాజ్యం కోసం, ఏదైతే ఈ రాజ్యాన్ని కోరుకొని అందరినీ సంహరించాలి అనుకుంటున్నానో అదంతా కూడా మహా పాపమైనటువంటిది. కాబట్టి వాళ్ళు నన్ను చంపినా సరే కానీ నేను వాళ్ళని చంపను, యుద్ధం చేయను. ఈ రకంగా చెప్పి అర్జునుడు సంఖ్యే రథ ఉపస్థ ఉపావిశత్, రథంలో విసృజ్య సశరం చాపం, తన యొక్క ఈ బిల్లు బాణం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి రథంలో కూర్చొని ఉన్నాడు. ఏ రకంగా కూర్చున్నాడు? శోక సంవిఘ్న మానసః, శోకంతో నిండిపోయి ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. అటువంటప్పుడు మనము ఎవరి సలహా తీసుకోవాలి అనేటటువంటిది కూడా ముఖ్యం. చూడండి, అక్కడ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడినే ఎంచుకున్నాడు. ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే సమస్యకి పరిష్కారం తెలియజేయగలడు, మరి ఇంకెవ్వరూ కూడా తెలియజేయలేరు. ఈ విషయాన్ని గమనిస్తే గనక మనకి జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చాయి అని అంటే ఎవరిని మనము కన్సర్న్ అవ్వాలి, ఎవరి సహాయాన్ని మనం కోరాలి, అందుకు వాళ్ళు సమర్థులా కారా అనేటటువంటి విచారణ మనం చేయవలసి ఉంటుంది. అసమర్థుల దగ్గరికి వెళ్ళాము, మనం ఆల్రెడీ సమస్యలో ఉన్నాము, వాళ్ళు అసమర్థులు. అప్పుడు ఏమవుతుంది అని అంటే సమస్య ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. సమస్య తొలగిపోవడానికి బదులుగా సమస్య పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి సమస్యలు వచ్చినప్పుడు ఎవరైతే ఈ సమస్యని పరిష్కరించడానికి సరైన వ్యక్తులో వారిని మాత్రమే మనం సంప్రదించాలి. ఉదాహరణకి రోగం వచ్చింది, లాయర్ దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుందా? తీరదు. ఇంజనీర్ దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కేవలం డాక్టర్ మాత్రమే మన రోగాన్ని నయం చేయగలడు. అలాగే ఇక్కడ కూడా జీవిత సమస్యలు ఏవైనా కూడాను, ఎటువంటి సమస్యలైనా కూడాను, సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం వేదాంతం. మనం ఎవరిని సంప్రదించాలి అని అంటే వేదాంతాన్ని సంప్రదించాలి. అదే భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అనగా వేదాంతం. ఆ వేదాంతాన్ని మనం సంప్రదించగలగాలి. దీంతో ఈ మొదటి అధ్యాయం పూర్తయింది. ఇంకా కొన్ని శ్లోకాల తర్వాత భగవంతుడు ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు.
इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः। శ్రీమద్ భగవద్గీతలోను అలాగే ఉపనిషత్తుల్లోనూ కూడాను బ్రహ్మ విద్యాని తెలియజేయడం జరుగుతుంది. ఇది యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అని ఎందుకన్నారు అనంటే దీని యొక్క అనుసంధానం వలన ఆ బ్రహ్మ విద్య అనేటటువంటిది లభిస్తుంది కాబట్టి యోగ శాస్త్రం అని అన్నారు. శ్రీకృష్ణార్జున సంవాదే, ఇది శ్రీకృష్ణ మరియు అర్జునుల యొక్క సంవాదం. అర్జున విషాద యోగం, అర్జునుడి యొక్క విషాదాన్ని తెలియజేస్తుంది. ప్రథమ అధ్యాయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.